పెట్టడం కూడా మన అదృష్టం. కారణం ఏంటంటే యాక్చువల్గా మేడం గారు చెప్పింది కరెక్టే. ఏ డాక్టర్ కూడా మీరు ఇచ్చిన మందే తగ్గుతుంది ఇంకోటి వాడద్దండి. నేను ఆయుర్వేద వాడద్దంటూ హోమియో వాడద్దు అంటాను. కానీ ఇక్కడ దీని గురించి నాకు లాంగ్ టైం 2 years బ్యాకే తెలుసు. కాబట్టి ముందుగా మేము చేసేది ఏంటంటే 3 days వరకు 4 days వరకు మందు ఇచ్చుకుంటాం. లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయమని చెప్పాలి ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే ప్రతిరోజు మేము ఇచ్చే మందు తగ్గుతుంది మళ్ళీ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ మందు వాడడం చెప్పండి తప్పేం లేదు. ఒకవేళ అంతకే కాకపోతే నేను కూడా మంచి పోషకాహారం వాడాలి, ఇంగ్లీష్ మందు వాడండి, ఇల్లే వాడితే ఇది వాడటం వల్ల కొద్ది వేగం మీకు రిజల్ట్ వస్తుందని మనం చెప్పాలి. ఎందుకంటే జనాలు చాలా మందికి 180 మందికి ఈ విషయం తెలియదు. ఇది వాస్తవంగా నేను చెప్తాను. అందుకని ప్రతి ఒక్కరు కూడా చెప్పండి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 15 మంది ఉన్నారు. ఒక్కొక్క మనిషి నెక్స్ట్ మంత్కి 150 మంది అవ్వాలి. 150 మంది 1500 మంది. అంటే దానికి ఏం చేయాలనేది మనం కోల్చి మీరు సూపర్వైజర్ అయ్యి బ్యాగ్ పువ్వులు వేస్తున్నారు కదా, పువ్వులు అమ్ముతున్నారు కదా, ఇందులో నుంచి ప్రోడక్ట్ వేసుకొని ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. ఓకే, తీసుకోండి మేడం. ఇది ఏ గిఫ్ట్ ఈరోజు ఇది తీసుకోండి. ఇక్కడ హెల్త్ ఎలా ఉంది? హిందీలో మాట్లాడి కదా చెప్పు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చాక నా ఆరోగ్యం బాగుంది. నా కాళ్ళు నొప్పులు, చేతులు నొప్పులు తగ్గి చాలా పని కూడా బాగా చేసుకుంటున్నాను. ఆరోగ్యం బాగున్నాను మేడం. థ్యాంక్ యూ లక్ష్మి. నాకు కాళ్ళ నొప్పులు బాగా ఉండేవి. ఇంటికాడి రోడ్డు మీద అన్నం చాలా బాధపడేదాన్ని. ఇప్పుడు బాగుంది. ఇది చాలా బాగుంది. మేడం గారు దేవాలయం క్లాప్స్ కొట్టండి. కంగ్రాచ్యులేషన్ రాజు గారు. ఎందుకంటే చక్కగా ఎలా ఉంది సార్? హాబీస్ ఫీలింగ్ ఆయన హెర్బల్ లైఫ్ రాజు నాకు చాలా బాగుంది మేడం.